Hi guys. చెప్పు. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ నందిని అండ్ వెల్కమ్ టు వన్ మోర్ న్యూ వ్లాగ్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే గోల్కొండకి వెళ్తున్నాం మనం. గోల్కొండకి ఏంది నువ్వు చూపించేది మేము ఎప్పుడో పోయినాం అనుకుంటారా? కాదు, ఆషాఢ మాసంలో గోల్కొండ ఎట్లుంటుందో చూపిస్తా. అస్సలు ఆషాఢ మాసం వచ్చిందంటే గోల్కొండ కలకలలాడుతుంది, అది మనందరికీ తెలుసు. ఫస్ట్ సెకండ్ వీక్ పోయినప్పుడు అయితే పోతరాజులు, బోనాలు, డ్యాన్సులు మస్తు ఉంటుంది. కానీ నేను వెళ్ళింది ఫోర్త్ వీక్ థర్డ్ వీక్ అనుకుంటా. అసలు నేను అవన్నీ మిస్ అయిపోయినా. కానీ అమ్మవారిని అయితే మీకు చూపించేస్తా, వచ్చేయండి మన వ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాం. నాతో పాటు మీకు కూడా అమ్మవారి దర్శనం చేపిస్తా, మొత్తం గోల్కొండ ఫోర్ట్ని కూడా చూపించేస్తా. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ప్లీజ్ కొంచెం టైం తీసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అట్లాగే వీడియోని లైక్ కూడా చేయండి అండ్ ఎండ్ వరకు చూసి మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మరి గోల్కొండకి ఎన్నిసార్లు వచ్చినా కానీ ఇక్కడ క్లాప్స్ కొట్టేది మాత్రం లోపలికి పోము, క్లాప్స్ కొట్టే పోతాం. ఇక అందరు చూస్తారు అని చెప్పి మా ఊరు చక్కగా లోపలికి పోతుండు, క్లాప్ కూడా కొట్టకుండా సిగ్గు పడ్డాడు అనమాట. ఇక లోపలికి వెళ్తూనే ఉన్నాం. సికింద్రాబాద్లో బోనాలు ఇక్కడ క్రౌడ్ ఉండరు అనుకున్నాం, కాకపోతే అదంతా కాదు, ఎప్పుడైనా సరే క్రౌడ్ ఉంటారు అనిపించింది. చాలా మంది ఉండే అనమాట ఆ రోజు కూడా దర్శనంకి. మెయిన్గా అమ్మవారి దర్శనంకి వెళ్ళాలనుకునే వాళ్ళు థర్డ్ ఆర్ ఫోర్త్ వీక్ వెళ్తే బెటర్, లేదంటే ఫస్ట్ సెకండ్ వీక్లో చాలా క్రౌడ్ ఉంటుంది. ఆ క్రౌడ్ని తట్టుకొని ముందుకెళ్తాం అనుకుంటే వెళ్ళొచ్చు, లేదు ఉట్టి మంచిగా హ్యాపీగా అమ్మవారిని చూసుకొని దర్శనం చేసుకొని వెళ్తాం అనుకునే వాళ్ళు థర్డ్ ఆర్ ఫోర్త్ వీక్ వెళ్ళి హ్యాపీగా దర్శనం చేసుకొని రండి. ఫస్ట్ మనం పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి చెట్టు కింద నాగదేవత ఉంటారు, అక్కడ మొక్కేసుకొని వెళ్ళాలి. మీరు కూడా కోరుకోండి, తొందరగా మీ కోరికలు కూడా నెరవేరిపోతాయి. ఇక వచ్చేయండి మనం పైకి వెళ్దాం. మనం ఫస్ట్ పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకొని వెళ్తారు. పదండి మనం మెట్లు ఎక్కేద్దాం ఇక అందరం కలిసి. నార్మల్గా స్టెప్స్ ఎక్కడం వేరు, ఇంకా బోనాలు హెవీ వెయిట్తో స్టెప్స్ ఎక్కడం వేరు. అసలు కింది నుండి పై వరకు బోనాలు అట్లనే ఎత్తుకొని పోతారు. అంతమంది క్రౌడ్లో కూడా వాళ్ళు చాలా గ్రేట్ నిజంగా. మమ్మీ ఆల్మోస్ట్ మన తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు గోల్కొండలో అమ్మవారు ఉంటారు, బోనాలు అయితే అని. కానీ కొంతమందికి తెలియదు, తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నా. అందరూ నార్మల్గా గోల్కొండ ఫోర్ట్ ఇట్లా ఉంటుంది చూడ్డానికని వస్తారు, కాకపోతే ఇక్కడ అమ్మవారు ఉంటారు. ఆషాఢ మాసంలో స్పెషల్గా 5 వీక్స్ మనకు బోనాలు అయితే. ఎవరైనా బోనాల సీజన్లో చూడాలనుకుంటే ఆషాఢ మాసంలో వచ్చి బోనాలు అన్నీ చూసుకొని వెళ్ళండి, చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు కొంచెం దూరం వరకు వచ్చేసినాం. ఇంకా పైకి వెళ్తుంటే మా వాళ్ళు ఒక్కొక్క వికెట్ అవుట్ అయిపోతుంది. ఇక అక్కడక్కడ కూర్చొని మెల్లగా వస్తారు అనమాట. ఫోర్త్ వారం అని వచ్చినాము, ఉండరేమో అనుకొని, కానీ క్రౌడ్ మాత్రం ఏ వారమైనా అట్లనే ఉన్నారు. తోలిస్తారు ఇప్పుడు ఆల్మోస్ట్ అమ్మవారి దగ్గరికి వచ్చేసినాం పైకి. ఇంకా మీకు పైకి వెళ్ళినాక ఒకసారి మొత్తం వ్యూ చూపించేస్తే ఎట్లుంటుందని ఒక్కసారి చూసేయండి, చాలా బాగుంటుంది. గోల్కొండ పైనుండి మొత్తం వ్యూ అంతా. Hi guys.
ఇట్లా మొత్తం పైకి రాగానే అమ్మవారి దర్శనం దగ్గర ఇట్లా మనకు ఒక సింగిల్ లైన్ అనేది పెట్టించారు ఈసారి, లేకపోతే అంత క్రౌడ్లో మొత్తం గుద్దుకుంటారు. ఈడ ఊపిరి ఆడదనమాట, అసలు గాలి కూడా రాదు అంత ఉంటుండే. ఈసారి ఇది మంచి చేసిరు. ఇంకోటి ఈడ గర్ల్స్ సపరేట్ బాయ్స్ సపరేట్ అనగానే మా చిన్నోడు ఇంత లేడు, కానీ బాయ్స్ అనగానే బాయ్స్ దాంట్లోకి వెళ్ళిపోయాడు అనమాట. ఇక మొత్తం పైకి వచ్చేసినాం అమ్మవారి దగ్గరికి. చూస్తున్నారా ఇక్కడ ఎంతమంది ఉన్నారో, ఇప్పుడే ఎంత ఉన్నారంటే ఫస్ట్ సెకండ్ వీక్స్లలో ఎంత ఉన్నారో ఇక అర్థం చేసుకోండి. ఇక లోపలికి వెళ్దాం మనం. ఇప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అమ్మవారి దగ్గర వీడియో అనేది తీయనీయలేడు. ఎల్లమ్మ తల్లిని మొక్కేసుకున్న తర్వాత పక్కన సందులోకి వెళ్తే మాంకాలమ్మ ఉంటారు. మీకు అమ్మవారి దర్శనం చేపిస్తా, వచ్చేయండి, కోరుకోండి మీరు కూడా. నేనైతే మంచి దర్శనం చేసేసుకున్నా, మీరు కూడా హారతి తీసుకొని దర్శనం చేసుకోండి. మా దర్శనం అయితే ఇట్లా మంచి కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా దర్శనం చేసుకున్నారు కదా. ఇప్పుడు ఆకలి వేస్తుంది. మా పిన్ని ఇంటి దగ్గర నుండి పులిహోర తీసుకొచ్చింది, ఇంకా అదే తినేసినాం. ఇంకోటి ఇక్కడ ఒక్క లేస్ ప్యాకెట్ 50 రూపీస్ అంట. ఇక లేసులు కుర్కురేలు అవన్నీ ఏం తీసుకోకుండా తెచ్చుకున్న పులిహోర తినేసి, వాటర్ బాటిల్ కూడా ఒక్కటి 50 రూపీస్. వాటర్ బాటిల్ ఎట్లయినా తీసుకోవాలి కాబట్టి తప్పక వాటర్ బాటిల్ తీసుకొని పులిహోర తినేసి ఇక మళ్ళీ కిందికి దిగుతున్నాం. ఇక్కడ 2 వేస్, రావడానికి ఒక వే, వెళ్ళడానికి ఒక వే. వెళ్ళడానికి ఇక మనం వేరే రూట్ ఉంటుంది, అక్కడ నుండి కిందికి వెళ్ళిపోయినాం. ఇక్కడ మనకు ఫ్రీగా హెల్త్ క్యాంప్ కూడా అవుతుంది. అక్కడికి వచ్చిన వాళ్ళకి ఏమన్నా అవుతే అక్కడ మనకి హెల్త్ క్యాంప్, అంబులెన్స్ అవన్నీ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. కాకపోతే మనమే చూసుకొని జాగ్రత్తగా ఉండాలి, ఏం కాకుండా. ఇక కిందికి దిగేసి మొత్తం బయటికి అయితే వచ్చేసినాం. మా వాళ్ళు ఎప్పుడైనా ఏ జాతరకు పోయినా కొత్తగా చూసినట్టు రింగులు అవన్నీ చూస్తారు. ఈ హడావిడి మామూలే. ఇంతటితో మన వ్లాగ్ ఎండ్ అయిపోయింది. వ్లాగ్ మొత్తం చూసిరని అనుకుంటున్నా. ఇప్పుడు ఒక లైక్ చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ఇంకో వ్లాగ్ చేసేద్దాం. మరి ఉంటా, బాయ్ బాయ్ గైస్.